లక్ష్మి వాళ్ళ పిఏతో మాట్లాడుతూ ఇంకా చివరిగా మిత్రకు ఇలా చెప్తుంది, ఆల్ ది బెస్ట్ మిత్ర గారు అని చెప్పి తనకు షేక్ హ్యాండ్ ఇస్తుంది. తనకు షేక్ హ్యాండ్ ఇవ్వగానే మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా తమ మెమొరీస్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా పాస్ట్లో కలుసుకున్న సిచ్యువేషన్స్ని, వాళ్ళు స్పెండ్ చేసిన మెమరీస్ని అన్నిటిని కూడా రివైజ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ మనసు లోపల. ఇంకా వాళ్ళిద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ ఇంకా ఆ థింగ్స్ అన్నీ వాళ్ళ మనసు లోపల గుర్తు చేసుకుంటూ ఉంటారు. మిత్ర మాత్రం తిను లక్ష్మినే, ఖచ్చితంగా లక్ష్మినే అని చెప్పి తన మనసులో ఆలోచించుకుంటూ ఇంకా అవన్నీ ఆలోచించుకుంటూ ఉంటాడు. లక్ష్మి మాత్రం తన వైపు చాలా ఎక్సైట్మెంట్తో అలా చూస్తూ ఉండిపోతుంది, నేను ఇంకా షేక్ హ్యాండ్ ఇచ్చాను అని చెప్పి. అరవింద వాళ్ళ హస్బెండ్ కూడా ఇదంతా అక్కడ ఉండి గమనిస్తూనే ఉండిపోతారు. వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని సిచ్యువేషన్ని వాళ్ళిద్దరూ కూడా ఇంకా చూస్తూనే ఉండిపోతారు. లక్ష్మి తనకు షేక్ హ్యాండ్ ఇస్తుంది, మిత్ర మాత్రం తనను అలానే చూస్తూ ఉండిపోతాడు. అసలు అంతా మర్చిపోయి చుట్టూరా లక్ష్మి ఇంకా తనకు షేక్ హ్యాండ్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను అందులో వెళ్ళగానే ఇంకా మిత్ర, అరవింద వాళ్ళ హస్బెండ్ ముగ్గురు కూడా ఇంకా లక్ష్మిని గుర్తు చేసుకుంటూనే ఉండిపోతారు. ఇతరు లక్ష్మీనా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. లక్ష్మి మాత్రం అక్కడి నుంచి పక్కకు వచ్చేసి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, నేను చాలా రోజుల తర్వాత మిత్ర గారికి షేక్ హ్యాండ్ ఇచ్చాను, తన చేతి స్పర్శను నేను తాకగలిగాను, తన కాలికి నేను మొక్కగలిగాను అని చెప్పి తనలో తాను ఆలోచించుకుంటూ ఇంకా జరిగిన ఆ సిచ్యువేషన్ని, ఆ మూమెంట్ని మొత్తం తన మనసు లోపల గుర్తు చేసుకుంటూ చాలా సంతోషిస్తూ ఆనందపడిపోతూ ఉంటుంది. ఇంకా మిత్ర కాళ్ళకు మొక్కిన ఇన్సిడెంట్ని స్పెషల్గా గుర్తు చేసుకుంటూ చాలా ఎక్సైట్ అయిపోతుంది. తను అలా ఎక్సైట్ అయిపోతూ అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇలా మాట్లాడుకుంటుంది తనలో తాను, నేను చాలా రోజుల తర్వాత మిమ్మల్ని తాకగలిగాను, మిమ్మల్ని చూడగలిగాను, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి లక్ష్మి తన మనసులో ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడే అక్కడికి అర్జున్, ఇంకా వివేక్, జాను ముగ్గురు కూడా వచ్చేస్తారు. అప్పుడు జాను ఇలా అంటుంది, నేను ఇప్పుడు నిన్ను సంయుక్త అని పిలవాలా, అక్క అని పిలవాలా అక్క అని చెప్పి అడిగితే అప్పుడు లక్ష్మి నవ్వుతూ ఇలా అంటుంది, నేను వేషం మార్చాను కానీ లక్షణాలు ఇంకా మొత్తం నేను లక్ష్మిని అని చెప్పి ఇంకా చెప్తూ ఉంటే, ఇదంతా పర్లేదు కానీ ఈ కొత్త కొత్త వేషాలని ఎందుకు అక్క, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని చెప్పి జాను అంటుంది. అప్పుడు వివేక్ కూడా ఇలా అంటాడు, అవును ఏంటి వదిన ఇదంతా అని చెప్పి అంటూ ఉంటే, కొన్ని మంచి పనుల కోసం ఇంకా చేయాల్సి వచ్చింది, మంచిని ఉద్దేశించి ఇలా వేషాలు వేయాల్సి వస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా వివేక్ మాట్లాడుతూ ఇలా అంటాడు, అసలు ఎందుకు వదినా ఇదంతా అని చెప్పి అంటే, మిత్ర గారికి వచ్చే గండాల నుంచి, ఆ కుటుంబాన్ని పొంచి ఉన్న ఆపద నుంచి రక్షించడానికే ఇదంతా వేయాల్సి వచ్చింది అని చెప్పి అంటే, మనీషా నుంచి ఆ ఫ్యామిలీని తప్పించాలి, ఆ ఫ్యామిలీని కాపాడాలి, ఇప్పుడు నేను దాచుకొని ఉంటే కుదరదు, నేను నేరుగా ముందుకు రాలేను, అలా అని ఏమీ చేయలేకుండా అలానే ఉండలేను, అందుకనే ఈ వేషాలు వేయాల్సి వస్తుంది అని చెప్పి ఇంకా మొత్తం గతాన్నంతా చెప్తుంది. ఇంకా జేఎంఆర్ గారు కలిసిన అసలు ఇదంతా ఎందుకని వివేక్ అడిగితే అప్పుడు గతాన్నంతా చెప్పేస్తుంది. జేఎంఆర్ గారు కలవడం, సంయుక్త ఫోటోని చూపించడం, సంయుక్త ప్లేస్లోకి తనను పిలవడం, ఇంకా ఈ గతాన్నంతా తను జాను వివేక్ ఇద్దరికీ కూడా చెప్తుంది. ఇలాంటి స్థితిలో, ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇలా ఉండాల్సి వచ్చింది అని చెప్పి ఇంకా జరిగిన గతాన్నంతా వాళ్ళకి చెప్తుంది. ఆ టైంలో నన్ను అర్జున్ గారు నేను చేయలేని స్థితిలో ఉన్నప్పుడు తనే నాకు చెప్పి, ఇంకా ఇది ఇలా చేయడం వల్ల నీ ఫ్యామిలీకి చాలా హెల్ప్ అవుతుంది, ముఖ్యంగా నీకు హెల్ప్ అవుతుంది, నీ ఫ్యామిలీని నువ్వు సేవ్ చేసుకోవచ్చు, మిత్రాన్ని కాపాడుకోవచ్చు, ఇంకా జాను వాళ్ళకు జీవితాన్ని ఇవ్వచ్చు అని చెప్తే, అర్జున్ గారి ఆలోచన మేరకే ఇంకా నేను ధైర్యంగా అడుగు ముందుకు వేయగలిగాను అని చెప్పి అర్జున్కి థ్యాంక్స్ చెప్తూ ఇంకా జరిగిన ఇన్సిడెంట్ అంతా గుర్తు చేసి వాళ్ళకు చెప్తుంది. అప్పుడు జాను ఇలా అంటుంది, కానీ ఇదంతా చేస్తే నిన్ను మళ్ళీ తిడతారేమో కదా అని చెప్పి అంటే, అప్పుడు వివేక్ కూడా ఇలా అంటారు, అవును కదా వదిన, అందరూ నిన్ను మళ్ళీ అపార్థం చేసుకుంటారేమో అని చెప్పి అంటే, అలా ఎందుకు చేసుకుంటారు అని చెప్పి అర్జున్ అంటాడు. కాదు అర్జున్ గారు, ఇదంతా జరుగుతుందంటారా అసలు అని చెప్పి అంటే, బాగా ఎండ కొడుతున్నప్పుడు సూర్యుడిని, కుండపోత వర్షం కురిసినప్పుడు వర్షాన్ని ఎలా తిట్టుకుంటారో ఇది కూడా అంతే, ఇప్పుడు ఇలా అంటుందని చెప్పి ప్రకృతి తమ లక్షణాన్ని మార్చుకోరు కదా, మంచి కోసమే అవి చేస్తాయి, అలాగే లక్ష్మి చేసే పని కూడా అంతే, తను చేసేది మంచి కోసం, తను మంచిని ఉద్దేశించి పని చేస్తుంది, ఒకరు ఏదో అంటారని చెప్పి తను వెనకడుగు వేసి వెనక స్టెప్ తీసుకుంటే నష్టం తనకే వస్తుంది, ఇప్పుడు ఇలా చేయడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది అని చెప్పి అంటే, అవును మీరు చెప్పింది నిజమే అర్జున్ గారు అని చెప్పి వివేక్ ఇంకా అర్జున్తో అంటాడు. కానీ అప్పుడు వెంటనే లక్ష్మి ఇలా అంటుంది, మనీషా నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి, ఇప్పటికే తనకు అనుమానం కూడా వచ్చి ఉండవచ్చు అని చెప్పి లక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది. అర్జున్ ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు వివేక్ ఇలా అంటాడు, అదంతా ఏం లేదులే వద్దా, ఇందాకనే నువ్వు క్లాస్మేట్ అని చెప్పి అందరికీ చెప్పి
చెప్పింది. నిజానికి అలా అమ్మే చెప్పింది వాళ్ళ ముందు పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అప్పుడు అర్జున్ లక్ష్మి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే అర్జున్ ఇలా ఒక సజెషన్ ఇస్తాడు. ఇలా చెప్తాడు తన కోసం ఒక ప్లాన్ అంతా ఇంకా వాళ్ళకు చెప్తూ ఉంటే ప్లాన్ని మొత్తం ఇంకా వివేక్ విని ఓకే అర్జున్ గారు మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళందరూ ప్రొసీడ్ అయిపోతూ ఉంటారు. ఎక్కువసేపు ఇక్కడ ఉంటే నీకు ప్రమాదం, మేము వెళ్తాము, కానీ నువ్వు జేఎంఆర్ గారు ఇచ్చిన బాధ్యతను ఒకసారి గుర్తు చేసుకో, దానికి 100% న్యాయం చేయు అని చెప్పి చెప్తాడు. మరోవైపు అరవింద వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇంకా లక్ష్మిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు షేక్ హ్యాండ్ ఇచ్చిన విధానాన్ని తనను అచ్చుగుద్దినట్టుగా లక్ష్మి రూపంలో చూసేసరికి ఇంకా జరిగిన మూమెంట్ని, జరిగిన ఇన్సిడెంట్స్ని అన్నిటినీ కూడా గుర్తు చేసుకొని వాళ్ళు షాక్లో అలాగే ఫ్యామిలీ అంతా ఒక్కచోట నిలబడి తను లక్ష్మినేనా సంయుక్తనా అన్న కన్ఫ్యూజన్లో అలా ఆలోచిస్తూనే ఉండిపోతారు. అరవింద మాత్రం చాలా తీక్షణంగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు దేవయాని ఇలా అంటుంది, పిలుస్తుంది. తను పలకకపోయేసరికి ఇంకా తన భుజాన్ని తడిమి పిలిచేసరికి తను ఇంకా షివరింగ్ అవుతూ సమాధానం ఇస్తుంది. నాకు అసలు షాకింగ్గా ఉంది. ఒక మనిషి రకరకాలుగా ఉంటుండొచ్చు, కానీ 7 రూపాయల్లో ఉంటుండొచ్చు, కానీ మరి ఇంతలానా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అవును అరవింద అని చెప్పి అరవింద వాళ్ళ హస్బెండ్ కూడా ఇంకా చెప్పేస్తూ ఉంటాడు. ఇదంతా ఎలా సాధ్యం, అసలు ఏదైతే నేను లక్ష్మిని చూడలేదని బాధగా ఉండేది, ఇప్పుడు లక్ష్మి రూపంలో చూసేసరికి మనసుకు కాస్త సంతోషంగా ఉంది అని చెప్పి అరవింద మాట్లాడుతూ ఉంటే ఊరుకోండి ఆంటీ, మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు సంయుక్త అంటున్నారేంటి, నాకైతే తను అచ్చం లక్ష్మిని అని నా మనసుకు చెప్తుంది అని చెప్పి మనీషా అంటుంది. దేవయాని ఇలా అంటుంది, నువ్వు కాస్త ఊరుకుంటావా, మనుషులు పోలిన మనుషులు ఉంటుండొచ్చు, కానీ ఇక్కడ పచ్చళ్ళు అమ్ముకునే లక్ష్మి ఎక్కడ, యూఎస్లో బిజినెస్లు చేసే సంయుక్త ఎక్కడ, ఏం మాట్లాడుతున్నావు, కాసేపు ఊరుకుంటావా అని చెప్పి మనీషాని తిట్టేసరికి మనీషా సైలెంట్ అయిపోతుంది. ఇంకా మిత్ర ఇలా అంటాడు, లేదు తను ఖచ్చితంగా లక్ష్మినే అయి ఉంటుంది, తన ఫేస్ కట్, ఇంకా తన కళ్ళు, తన ముక్కు అని చెప్పి ఇంకా పోలికలతో సహా మొత్తం చెప్తూ ఉంటాడు. మరి ముఖ్యంగా తన చేతి స్పర్శను నేనైతే అస్సలు మర్చిపోలేను అని చెప్పి మాట్లాడుతూ ఉంటే దేవయాని, అరవింద ఇంకా వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉండిపోతారు. తను నిజంగా లక్ష్మినేనా, మిత్ర ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాడు అని చెప్పి. మిత్ర మాత్రం ఇలా అంటాడు, నేను తనకు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు చూశాను, తన చేతి స్పర్శను నేను అస్సలు మర్చిపోలేను, లక్ష్మి వేరే రకంగా ఏమైనా ఉండవచ్చు, కానీ నేను గుర్తు చేసుకుంటున్నాను అని చెప్పి మనీషా ఇంకా అరవింద వాళ్ళందరూ చూస్తూ ఉండిపోతారు. మిత్ర అలా తన గురించి ఇంకా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పేసరికి మనీషాకు చాలా కోపం వచ్చేస్తుంది. అరవింద మాత్రం తిను ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు, నిజంగా లక్ష్మినే అయి ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా మిత్ర అలా చెప్పేసరికి తన మనసులో గుర్తు చేసుకుంటూ ఉంటాడు తనకు షేక్ హ్యాండ్ ఇచ్చిన ఇన్సిడెంట్ని, నేను ఆ చేతి స్పర్శను అస్సలు మర్చిపోలేను అని చెప్పి మిత్ర మాట్లాడుతూ ఉంటే ఓహో మిత్ర తన స్పర్శను అస్సలు మర్చిపోలేడంట అని చెప్పి మనీషా తనపై బాధపడుతూ మాట్లాడుతుంది. ఇప్పుడు టాపిక్ అది కాదు మనీషా, తను లక్ష్మినా కాదా అన్నది మ్యాటర్ అని చెప్పి మిత్ర చాలా సీరియస్గా మనీషాతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వెంటనే అక్కడికి వివేక్ వచ్చేస్తాడు. వివేక్ వచ్చేసి అవును అన్నయ్య, తను ఖచ్చితంగా లక్ష్మి వదినే అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. నువ్వేంట్రా అలా మాట్లాడుతున్నావు, మరి ఇలా ఎందుకు తను గెటప్ అంతా చేంజ్ చేసి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి అంటే నాకు కూడా ఫస్ట్ అలాగే అనుమానం వచ్చింది, నేను ఆరా తీసేసరికి నాకు ఇలా తెలిసింది అని చెప్పి ఇంకా తన మొత్తం ఫొటోస్ అన్ని చూపించి చెప్తూ ఉంటాడు. తిను లక్ష్మి వదిన కాదు అని చెప్పి సంయుక్తనే అని చెప్పి ఇంకా తన గ్రాడ్యుయేషన్ ఫొటోస్, తను యూఎస్లో చదువుకున్న ప్రతి ఫోటోని, ఇంకా తను బిజినెస్ చేసిన బిజినెస్ పార్ట్నర్స్ని విత్ ప్రూఫ్స్తో సహా, ఫొటోస్తో సహా ఆ ఫ్యామిలీ మొత్తానికి చూపిస్తాడు. ఆ ఫొటోస్ చూసి ఇంకా నిజమే కదా తను సంయుక్తనే కదా అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు. మనుషుల్ని పోలిన మనుషులు ఉంటుండొచ్చు అని చెప్పి ఇంకా వాళ్ళు క్లారిఫికేషన్లోకి వచ్చేస్తారు. మరి నాకు ఇంకా మిత్ర ఇలా ఆలోచిస్తూ ఉంటాడు, తను సంయుక్త అయితే మరి నాకెందుకు అలా అనిపించింది అని చెప్పి మిత్ర తన మనసు లోపల ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇంకా వివేక్ చెప్పేస్తాడు, తను లక్ష్మి వదిన కాదు, తను సంయుక్త అనే, మీరు నమ్మకపోతే కావలిస్తే ఫొటోస్ కూడా చూడండి అని చెప్పి వాళ్ళకు చూపించేసరికి వాళ్ళు ఇంకా నమ్మేస్తారు. మనీషా మాత్రం ఇంకా డైనమోలో ఉండిపోతుంది, తను లక్ష్మినేనా కాదా అని. దేవయాని కూడా ఇంకా క్లారిటీకి వచ్చేస్తుంది తను సంయుక్తనే అని. కానీ అరవింద మాత్రం ఆలోచనలో పడిపోతుంది, తను సంయుక్తనేనా లక్ష్మినా అని. ఇంకా మిత్ర ఇలా అడుగుతాడు మనీషాని, మనీషా నువ్వు తను మీ క్లాస్మేట్ అని చెప్పావు కదా, అది నిజమేనా లేకపోతే అబద్ధం చెప్పావా అని చెప్పి మనీషాని అడిగితే అప్పుడు మనీషా ఇలా ఆన్సర్ చేస్తుంది, అబే నేను అలా ఎందుకు చేస్తాను మిత్ర, నేను కలిసే చదువుకున్నాం, అది పాస్ట్లో ఎప్పుడో చదువుకున్నాం కదా, పెళ్ళి కాకముందు చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా, నేను మర్చిపోయి ఉంటాను అని చెప్పి అంటే దేవయాని ఇంకా చూస్తూ అని మనీషా అడ్డంగా బుక్ అయిపోయింది. అయినా మిత్రకి ఇలాంటి చెత్త డౌట్స్ వచ్చాయేంటి టైంలో అని చెప్పి తనలో తాను ఆలోచించుకుంటూ ఉంటుంది. అసలు ఏంటి చెప్పవేంటి మనీషా అని చెప్పి ఇంకా వాళ్ళందరూ అడిగేసరికి గట్టిగా ఇలా చెప్తుంది, నేను అప్పుడెప్పుడో
చదువుకున్నాను కదా, చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది. తన ఫేస్ అంతా ఇప్పుడు చేంజ్ అయిపోయింది కదా, నేను అంత గుర్తుపట్టలేకపోయాను. మేబీ తను సంయుక్తనే అయి ఉండొచ్చు, నాకు అంత గుర్తు రావట్లేదు మిత్ర అని చెప్పి మనీషా ఇంకా ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేసి చెప్తుంది. అప్పుడు వివేక్ మనసులో ఇలా అనుకుంటాడు, చెప్పావు కదా ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యావు, బాగుంది అని చెప్పి తన మనసులో ఇంకా నవ్వుతూ మనీషా వైపు చూస్తాడు. వాళ్ళందరూ కూడా ఇంకా మనీషా చెప్పిన ఆన్సర్స్కి వాళ్ళందరూ ఇంకా షాక్ అయిపోతారు. అదేం లేదు మిత్ర, నేను ఖచ్చితంగా అలా అని చెప్పలేను, కానీ నాకు అంత గుర్తు రావట్లేదు. మేబీ తిను సంయుక్తనే అయి ఉండొచ్చు, నేను మర్చిపోయాను, సారీ అని చెప్పి తనకు చెప్పేసరికి మనీషాకు మైండ్ బాగా పనిచేస్తుంది. సరైన టైంలో లేకపోతే బుక్ అయి ఉండేది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది దేవయాని. ఇంకా తను అలా చెప్పేసరికి థ్యాంక్ గాడ్, మనీషా చెప్పేసరికి నాకు ఒక క్లారిటీ వచ్చేసింది అని చెప్పి మిత్ర తన మనసులో అనుకుంటాడు. ఇంకా వాళ్ళందరితో చెప్తాడు. ఇంతలో అనౌన్స్మెంట్ వస్తుంది, సంయుక్త మేడం గారు స్పీచ్ ఇస్తున్నారు, అందరూ రావాలి అని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చేసరికి ఇంకా వాళ్ళందరూ స్టేజ్ దగ్గరికి, డాన్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంకా అర్జున్ వాళ్ళు కూడా అక్కడ కూర్చొని ఉండిపోతారు. జున్ను వాళ్ళ డాడీ అర్జున్ ఇలా అడుగుతాడు, మమ్మీ ఇక్కడ ఎవరు స్పెషల్ పర్సన్ వస్తారన్నారు కదా అర్జున్ గారు, ఏరి అని చెప్పి ఇంకా తను అడుగుతూ ఉండిపోతాడు. అందరూ అక్కడ సిట్రేట్ అయిపోతారు. వివేక్, అరవింద వాళ్ళ ఫ్యామిలీలో అందరూ అక్కడ డాన్స్ దగ్గర కూర్చుంటారు. అర్జున్ వాళ్ళు కూడా కూర్చుంటారు. ఇంకా లక్కీ కూడా అడుగుతుంది, ఇక్కడ ఏదో పెద్ద మనిషి వస్తారని చెప్పావు కదా నాన్న, ఏరి మరి అని చెప్పి లక్కీ కూడా వాళ్ళ ఫాదర్ని అడుగుతుంది. జున్ను కూడా ఇంకా అదే అర్జున్ని తేల్చి చెప్పేసి అడుగుతారు. ఇంకా డాన్స్ మీదకి సంయుక్తాన్ని పిలిచేసరికి సంయుక్త స్టేజ్ మీదకి వాక్ చేసుకుంటూ వచ్చేస్తుంది. అదంతా కిందున్న వాళ్ళు చూస్తూనే ఉండిపోతారు. సంయుక్తాన్ని పిలిచేసరికి సంయుక్త ఇంకా స్టేజ్ దగ్గరికి స్పీచ్ ఇవ్వడానికి అని చెప్పి వచ్చేస్తుంది. అది చూసి లక్కీ, జున్ను ఇంకా సంయుక్తాన్ని చూసి షాక్ అయిపోతారు. ఏంటి మమ్మీ ఇక్కడుంది అని చెప్పి, అది ఇలా ఉంది అని చెప్పి వాళ్ళిద్దరు ఇంకా నోరు వెళ్ళబెట్టుకొని సంయుక్తాన్ని అలానే చూస్తూ ఉండిపోతారు. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.